దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మీ అందరికీ ప్రభు పేట ప్రతి ఒక్కరు కూడా వందనాలండి. మరి నన్నైతే మీటింగ్స్ పనులు మరి అన్నీ కూడా చేస్తాం జరిగిందండి. మరి కుర్చీలు మరి ఇవన్నీ కూడా చేస్తాం జరిగిందండి. మరి నిజంగా మరి పాటల్లోని మరి ఆరాధనలో కూడా దేవుడు మహిమగా దేవుడు ఘనతగా మరి అవన్నీ కూడా దేవుడు జరిగించాడని దేవుడు. అలాగే మరి దాసుడు రాగానే కొన్ని విలువైన మాటలు అయితే మాతో మాట్లాడాడండి దేవుడు. పరిశుద్ధాత్మ సహాయంతో దేవుడు వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచాడని దేవుడు. నిజంగా ఎప్పుడు మరి అలాంటి వాక్యం వినలేని స్థితిలో మేము ఉన్నామండి. మరి అలాంటి వాక్యం మేము విన్నాం. చాలామంది కూడా వాక్యం ద్వారా చాలామంది కూడా మేము బలపడ్డామండి. చాలామంది కూడా మరి మేము అడుగుతుంది జరిగింది. చాలామంది కూడా చాలా ఇలా వాక్యం ద్వారా మేము చాలా బలపడ్డాం. వాక్యం ద్వారా చాలా ఎప్పుడు కూడా ఈ సబ్జెక్టు మేము వినలేదు. నిజంగా మంచి సబ్జెక్టు పాస్టర్ గారు చెప్పారు, మంచి సబ్జెక్టు మేము విన్నాం అని చాలామంది కూడా చెప్పారండి. మరి నిజంగా మరి మీటింగ్స్కి అయితే ఎవరైతే విశ్వాసులు వచ్చారో ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా బలపడ్డారండి దేవుని కృప వల్ల. మరి దేవుడు అంతలాగా దేవుడిని నడిపించాడు, అంతలాగా దేవుడు బలంగా వాడుకున్నాడండి. మరి కేవలం దేవుడిచ్చిన కృప మాత్రమే. మరి దాసుల కోసం మీరు అందరూ ప్రార్థించేయండి. దేవుడి సేవలు ఇంకా బలంగా వాడబడేలాగా, ఇంకా దేవుడి పనిలో బలంగా నిలబడి అనేక మందిని రక్షించేలాగా మీరు అందరూ కూడా దైవజనుల కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయమని మేము ప్రభు పేర కోరుకుంటున్నామండి. మరి దేవుడు మహిమగా దేవుడి ఘనతగా మరి ఆ మీటింగ్స్ అంతా కూడా దేవుడు ఎంతగానో జరిగించాడండి దేవుడు. అలాగే మరి దైవజనులు అయితే మాతో ఉండి మమ్మల్ని ఎంతగానో సంప్రదించి మరి భోజనం చేసండి, మరి మాతో మాట్లాడి ప్రార్థన చేసి అయితే వెళ్ళారండి. అలాగే మా మీటింగ్స్ కోసం చాలా ఆనందపడ్డారు, చాలా సంతోషపడ్డారండి పాస్టర్ గారు అయితే. మరి యూత్ ఎలా చేస్తున్నారంటే కేవలం దేవుడిచ్చిన కృప మాత్రమేనండి. అలాగే మరి ఈ రాత్రి జరుగుతున్న మీటింగ్స్ కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని మేము ప్రభు పేర కోరుకుంటున్నాం. వందనాలండి.